క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? ఆరోగ్యకరంగా లేచి ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన ఆయుష్ను బట్టి ప్రభుకి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లేస్తున్నారా? ఈరోజు ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రభు కార్యాలు జరిగించబోతున్నారు. మనం ఆరాధించే దేవుడు అద్భుతాలు చేయు దేవుడు కదండి. దేవుని వాక్యం చెప్తుంది, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి. పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవిస్తే యేసయ్య మన జీవితంలో ఈరోజే అద్భుతం చేయునుగాక. యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఈరోజు ప్రభు మీ జీవితంలో కార్యం చేయునుగాక. ఈ శుభవచనం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు ఆయనకు సమర్పించుకుందాం. ఖచ్చితంగా ఈ వాక్యం బాగా శ్రద్ధగా వినండి. దేవుని కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు 103వ సంకీర్తన 3వ వాక్యం చదువుతున్నానండి. ఇది చాలా అద్భుతమైన కీర్తన కదా, దావీదు రాసిన కీర్తన ఇది. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమో. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమో అనంటూ ఏం చేశాడు దేవుడు, ఆయన చేసిన ఉపకారాలు ఏంటి అని కిందంతా రాస్తాడు. మొట్టమొదటి దేవుడు మనకు చేసిన మేలులు ఉపకారాలు ఏంటియో తెలుసా? 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు చేసిన గొప్ప మేలు ఉపకారం ఏంటంటే, ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మన పాపాన్ని క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపములను క్షమించినందుకై మనం దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవునండి, వాక్యం అదే చెప్తుంది కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తంలో మన పాపం కడుగబడుతుంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో మన పాపం కడుగబడుతుంది. ప్రభు మనల్ని క్షమించి పవిత్రులుగా చేసేవాడు. ఎప్పుడు? యథార్థంగా మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములన్నీ క్షమించువాడు. యేసు ప్రభు తప్పితే ఈ లోకంలో మన పాపములను క్షమించే ఎవ్వరు లేరండి. ఆయనే ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మనకు పాపం మీద గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మన పాపాలు క్షమించేది యేసు ప్రభు మాత్రమే కదండి. ఎలా క్షమించాడు? ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను ఎలా క్షమించాడు, మన పాపాలు క్షమించి ఏం చేశాడో దేవుని బిడ్డలంగా ఒక 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేశాడో తెలుసా? ఇదే 103వ కీర్తనలో 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చూడండి, మన పాపాలు దేవుడు మనకి దూరపరిచాడంట. మొదటి విషయం, పడమటికి తూర్పు ఎంత దూరమో. చూడండి, ఈ ప్రపంచ చరిత్రలో దక్షిణం నుండి ఉత్తరానికి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు, ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ తూర్పు నుండి పడమటికి వెళ్ళొచ్చిన వాళ్ళు లేరు, పడమటి నుండి తూర్పుకి వెళ్ళొచ్చిన వాళ్ళు లేరు. ఎందుకో తెలుసా? ఈ డిస్టెన్స్ చాలా పెద్దది. ఎవ్వరు లేరండి ఈ ప్రపంచ చరిత్రలోనే, ఎవ్వరు లేరు. అందుకనే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములను మనకంత దూరపరిచాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో
ఆయన కనికరానికి పాత్రుడు అవుతావో యేసయ్య నువ్వు చేసిన పాపాన్ని పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచాడు. ఈ ప్రపంచ చరిత్రలో ఎవ్వరు కూడా తూర్పు నుండి పడమటికి, పడమటి నుండి తూర్పుకి ప్రయాణం చేసిన లేరండి. దేవుడు మన పాపాలంత దూరపరిచాడు. రెండవది ఏం చేశాడు చూడండి, ఆయన మన పాపంలో ఏం చేశాడు చూడండి. 4 విషయాలు చెప్తానన్నగా. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో దేవుడు మన పాపములను పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరపరచడమే కాకుండా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. చూడండి ఈ మాట ఎంత గొప్పదో. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. దేవుడు మన పాపములను పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరపరచటమే కాకుండా ఆయన వీపు వెనుక తట్టు నా పాపాలు నువ్వు పారవేసితివి. ఇంకొకటి కూడా, ఏ డాక్టర్ కూడా, ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో ఎవరు వారి వీపు చూసుకోలేరండి. వారి వెనక తట్టు వారి వీపు చూసుకోలేరు. అద్దంలో చూసుకుంటే తప్పితే, ఎవరన్నా చూసి చెబితే తప్పితే నీ వీపు వెనకాల ఏముందో నీకు తెలియదు. ఎందుకంటే ఎవరు చూడలేరు. దేవుడు మన పాపాలు మనం ఎవరు చూడనంత దూరపరచడమే కాకుండా మన వీపు వెనకాల వేశాడు. ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యథార్థమైన హృదయంతో నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీ పాపాలు ఆయన వీపు వెనకాల వేశాడు. మూడవది ఏం చేశాడు చూడండి, మీకా గ్రంథము చిన్న ప్రవక్త, మీకా గ్రంథము చూడండి చక్కటి 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఏమంటాడు. 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. చూడండి, మనిషి కూడా సముద్రపు అగాధంలోకి వెళ్ళిన వాడు లేడండి. సముద్రపు అగాధంలో ఏముందో ఎవరికి తెలియదు. చూసారా, దేవుడు మన పాపాలను సముద్రపు అగాధాల్లో పడేస్తాడంట. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావో ఆయన నీ పాపములు సముద్రపు అగాధాల్లో పడేశాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. 4వది ఏం చేశారు చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం కానీ ప్రభు జ్ఞాపకం చేసుకోడండి. మనమే కొన్నిసార్లు తవ్వుకుంటూ ఉంటాం, పలానప్పుడు అది చేశాను, పలానప్పుడు ఇది చేశాను. దేవుడు అయితే అంటున్నాడు, నేను నీ పాపాలు జ్ఞాపకం చేసుకో, తుడిచివేశాను. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చామో, యేసు ప్రభుకి మన హృదయాలు సమర్పించామో, యేసు రక్తంలో ఎప్పుడైతే మన పాపం కడుగబడిందో అప్పుడు ఆయన మన పాపాలు తుడిచివేసి ఇక నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకొనను అన్నాడు. ఎంత గొప్ప విషయం. యేసు ప్రభు దగ్గర మనకు దొరికిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే క్షమించబడిన జీవితం. ఇంకా నువ్వు క్షమించబడలేదా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వెంత ఘోర పాపివైనా సరే యేసు ప్రభు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మన అతిక్రమములను మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ యొక్క శుభవచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన నీ పాపాలు క్షమించేవాడు. ఎప్పుడైతే పాపం క్షమించబడుతుందో నీ రోగానికి స్వస్థత కూడా ఇస్తాడు యేసయ్య. అవునండి, హృదయంలో పాపం క్షమించబడ్డప్పుడు ఖచ్చితంగా నీ ఒంటిలో ఉన్న నీ దేహంలో ఉన్న రోగానికి కూడా ఈరోజే స్వస్థత కలుగునుగాక. యేసయ్య నిన్ను స్వస్థపరచునుగాక.
యేసయ్య నిన్ను క్షమించి యేసయ్య నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా ప్రభా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న మీ మాటలను బట్టి స్తోత్రాలు. 103వ కీర్తనలో దావీదన్న, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన చేసిన ఉపకారాలు ఒకటి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడనే మాట. యేసయ్య, మీ దగ్గర మాకు క్షమాపణ దొరుకుతుందయ్యా. మేము చేసిన పాపములన్నిటికీ క్షమాపణ. ఎంత ఘోరమైన పాపికైనా మీ దగ్గర క్షమాపణ అయ్యా. మీరు క్షమించటమే కాదు, మా పాపాలు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచారు. మా పాపాలు వీపు వెనకాల వేశారు ప్రభా. మా పాపాలు సముద్రపు అగాధాల్లో పడేశారు. మా పాపాలు ఇక జ్ఞాపకం చేసుకొనని చెప్పారు. మీ వాక్యం ద్వారా మేము పొందిన మేలులు మా జీవితాలకు అన్వయించుకొని అయ్యా, మీరు మా పాపాలు మర్చిపోయి మమ్మల్ని క్షమించుండగా ఇక ఎన్నడూ మా పాపాలు మేము గుర్తు చేసుకుండా నీకు ఇష్టంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఉదయకాలం ఈ వాక్యం ద్వారా లోపటికి ఇష్టపడిన ప్రతి బిడ్డ జీవితంలో మీ ఘనమైన కార్యాలు జరిగించి మహిమ పొందండి. ఎవరైతే చూస్తున్న వారిలో అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయండి. హాస్పిటల్ ఐసీలుగా ఉన్న రోగులుగా ఉన్న బిడ్డలను మీరు ముట్టి బాగు చేయండి. అయ్యా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న ఈ బిడ్డలపై మీ దీవులు సమృద్ధిగా కుమ్మరించండి. ఆయా శారీరక బలహీనతల చేత బాధపడుచున్న మా ప్రియ సంఘ సభ్యులను ముట్టి స్వస్థపరచండి. అయ్యా తండ్రి, వెళ్తున్న ప్రతి ప్రయాణాల్లో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల చుట్టూ మీ కంచి వేయండి. బస్సుల్లో వెళ్తున్నా, స్కూటర్ మీద వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా నీ బిడ్డలకు నీ క్షేమం, నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఎవరు ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో సహాయం దయచేయండి. చాలామంది బిడ్డలు చదువుకుంటున్నారయ్యా, వారి చదువులో విశేషమైన జ్ఞానం దయచేయండి. ఈ ముంతా తుఫాను తీవ్రత నుంచి మమ్మల్ని తప్పించి ప్రభా తీరం దాటి వెళ్తుండగా మీ సన్ని తోడుగా ఉంచి ఎక్కడ అల్లకల్లోలం జరగకుండా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రజలను కాపాడండి. రైతులు, పాడి పంటలను కాపాడండి. వ్యాపారం చేసుకుంటున్న బిడ్డలు వారి వ్యాపారాలు తోడుగా ఉండండి. చేతుల కష్టార్జితం చేసుకున్న బిడ్డలు వారి కష్టార్జితాన్ని దీవించండి. వారు వెళ్తున్న పనులన్నింటిలో స్కూల్స్లో, ఆఫీసులు మీరు తోడుగా నడిపించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. సహాయం దయచేయండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తును మీరు దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల, పరిష్కారం దయచేయండి. ఈ దిన జీవిత యాత్రను ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి మీ క్షేమాన్ని, కృపను దయచేయండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్య ద్వారా జరుగుతున్న సేవ అంతటిని కూడా మీరు దీవించి మీ కృపలు ఎత్తి పట్టుకొనమని ఈరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుండగా నీ ప్రజలందరినీ మీ సన్నిధికి తీసుకొచ్చి నీ బలమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన దేవుని ప్రియులందరికీ ఆయన క్షమాపణలోకి రావటానికి ఇష్టపడిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. దేవుని ప్రియులందరూ ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.